నీకు ఎంత పాపం చేసిండే ఆ భగవంతుడు నాకున్న పని వచ్చి నేను చచ్చిపోయినా వదిలే వెన్నెలా 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 లేయే గ్యాస్ ఉంటుందని గుండెపోటు కూడా రాదే గుండెపోటు భయపడుతుంది ఏమైంది నా పిల్లల పొద్దు కూర్చో నాకు కమ్మగా ఎండి పెట్టామని ఉప్పు ఎత్తే కారం అయితే కారం అయితే ఉప్పు అయితే నాకు ఈ గుండెపోటు నాకు ఎప్పుడు వచ్చింది లెక్క ఈ ఇంట్లో పట్టడానికి పొల్లకి వచ్చింది మనకి ఏం తక్కువనే మన భూమి లేదు జాగా లేదా ఇల్లు లేదా ఇల్లు పట్టలేదా దాని అడకొచ్చాం బట్టలు ఎత్తావా ఏం మనిషి వాళ్ళు వెన్నెలా ఏందత్తా ఇంకా నీ పని తీరలేదానే ఇంకా నీ పని కాలే బగ్గ సలి పెడుతుంది కడుపులోకి వెళ్ళి దవ్వత్తుంది కొద్దిగా ఉడుకుడుకు ఛాయ్ చేసుకురా బిడ్డ తాగితే కొద్దిగా ఎచ్చగైతుంది పానం. ఏంది చాయ్ కావాలా? పాలు ఏడున్నాయి? నీకు అంతగానో తాగబోద్ది అయితే డికాషన్ పెట్టిస్తా తాగు. పాలు లేవానే? పాలు ఇంకా రాలేదా? నువ్వన్న పోయి తేవచ్చు కదనే. తెత్తా మరి నువ్వు ఈ పని చెయ్యి. నేను ఈ పని చెయ్యా. ఈ చలికి ఈ పని చేస్తే నాకు దొబ్బలు అనుకుతాయి. హబ్బా నీకేమో దెబ్బలనికే మరి నీ పోయి పాలు తెత్తి పని ఈడనే వండనియా? పోయి వన్ లేపో. నేనన్నా చెప్తా పాలు లేపోరా అని. అయినే పోరే నువ్వే చూడాలి. గుడ్ల మీద మన కోళ్ళెక్క అంటాడు. నువ్వైతే లేకపోవని నేను చెప్తా పో. ఏమో నీ ఇష్టం చెప్తానుండు. మీరు రాకున్నారు గుడికడ చాయ్ వేయడానికి గింత సేపా? ఓయ్ లే ఓ పిల్లగా లే. ఏంది పొద్దునే నా మీద పడ్డావు. టైం దొరుకుద్దో లేదో అని నేను నీ మీద పడుతున్నా కదా. రాత్రి ఏమో మలుసుకున్న రగ్గుల వంటివి, ఇప్పుడేమో ఈడ వంటివి. నువ్వు బాగా ఉద్ధరిస్తామని నీ మీద పడతానా నేను. అసలుకే ఎసరు లేదంటే కొసరకు కోతిమీర అడిగిండట నీ అసంటోడు. ఏంది గంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంది? 55 ఏళ్ళకు ఉంటాడు మీ అయ్య. పొద్దుగాల లేచి పొలంలోకి వేయండు. నువ్వేమో నిండారి చెద్దరు కప్పుకొని గుడ్ల మీద కోడి గట్ల బతుకుతున్నట్టు బతుకుతానవు. అబ్బో గీసాలను లేచి బయటకు కూడా నాతోటి కాదు. అవునా? మీ అవ్వకి షాయి కావాలట, పోయి పాలేపో. నువ్వు అడిగినా నీకు మొనిత్తలేనని సరేనా నన్ను బయటకు పంపి నా మర్డర్ ప్లాన్ చేసినావా? నిన్ను చంపి ఇంకొక మొగని తెచ్చుకొని జజ్జనక జనారని ఎగురుకుంటుందాం అనుకుంటారా కదా. మరి లేకపోతే ఏంది? దినాల కాడ బొక్కల కోసం కుక్క ఎదురు చూసినట్టు చూస్తాను మీ అవ్వ. పోయి పాలు తీసుకురా పో. లేకపోతే ఆ దినాలు మీ అవ్వ చేసుడు అవుతుంది. పోక తప్పగానే ఇగో పోక తప్పదంటావు అయ్యా? తప్ప హై హై. ఈ సరైన నువ్వు చాలా సత్తావే. ఈ సరైన నన్ను సాగొడతావు. సత్తన్ననే నిన్ను పంపిస్తున్నారా పాలకు? చలి పెడుతుందా? ఈ వయసులో ఎట్లుండాలి? పడుచుకోవాలి కానీ ఇట్లేనారా? మీ నాన్న చూడు ఇంత వయసు వచ్చినా కానీ చేను పనులకేండు. నీ పాలు తెపోరా అంటే చలి పెడుతుంది అటు చలి పెడతాను. నీ అవ్వ ఆయనకేడా పని లేదు. అవునే 10 పొలం కాడికి పోతే కరెంట్ పోయానన్నదా? ఆ లవపాలు గట్టి కాబట్టి ఆయన పోయి పొలంలో పని చేస్తాడు. మీ అవ్వ ఎట్లున్నది గూజు. అందుకే నువ్వు ఇట్లున్నావు బయలుదేరుకో లెక్క. అది తింటేనైనా పెయిలో వేడి ఉంటదట. ఉన్నావు దేం చక్కర్రావు. పోయి పాలు లేపు. ఇది ఇప్పుడు నన్ను తిట్టిందా పొగిడిందా? నాటేసి 3 వారాలు అవుతుంది.
ఇంత ఎదుగుతుంది మరి చలికాయ ఏంది మరి మందగిట్ట వేయాలి మరి ఎలుకలు పాడు కానీ దాన్ని పొక్కలు చేస్తానే నీళ్ళు ఆగుతలేవా వీటికి మందు తెచ్చి పెట్టాలని అయింది. అరే నువ్వు ఇలా వస్తావరా ఏగా సినిమాల గినిమాలకు వచ్చి నాతో కాదురా. అరే నిన్న నువ్వు ఏవట్టే పోకుండా ఆగినరా నేను. అవు ఏం సంగతి రమేష్ మొత్తం నిందారా సిద్ధర్ కాపిను నీ ఒక సలిపాపం దుబ్బలు అనుకున్నాయిరా. ఏ ఊకవా రమేష్ చికెన్ పిత్తలే చలి పెడతానంటాను అసలే కొత్త పెళ్ళైనా ఉంది. మేమంటే ఒంటికాయ సొంటికి అమ్మ సొంటోళ్ళం. మేము అనుకుతోళ్ళు ఎక్కువ ఉంటాయా నువ్వు లడ్డా సొంటి పెళ్ళాన్ని పెట్టుకొని నువ్వు అనుకుతాను ఏందా నువ్వు లడ్డా సొంటి పెళ్ళాన్ని పెట్టుకొని నువ్వు అనుకుతాను ఏందా. అరే అనుకోడుకున్న పెళ్ళానికి ఏం సంబంధం రా ఏం మాట్లాడుతుర్రా మీరు. కొత్త పూచగాడు పొద్దుగాడు అన్నట్టు కొత్త లగ్గమైన ఎప్పటికీ అదే పని ఎప్పటికి ఉడుకుమీన ఉంటది ఇప్పటికి ఉడుకుమీన ఉంటది. అవునరా సాయి నేనేం చెప్పినవరా ఆయన నువ్వేందా రమేష్ అనుకుతాను. ఓ మీతో ఉంటే ఎప్పుడు గిట్ల నేర్పిస్తారా తనారా చలి పెడతాను నవ్వుడు కాదు నువ్వు ఇలా సినిమాకి రాకపోతే ఇన్న తోటి 100 పెడతా. ఏమైంది వాడు పాలు తెచ్చి ఇంతసేపు అయింది చాయ్ అత్తలేదు. అది ఇన్ని రమ్మంటే రాదు నేనే తీసుకురావాలి. అది ఇన్ని రమ్మంటే రాదు నేనే తీసుకురావాలి. పేరు పెట్టి పిలువెత్తలేదా వెన్నెలా అని మళ్ళీ అత్తలేదా అంటాను. తాగి ఇప్పుడు కమ్మగా. అబ్బా ఇంత చక్కెర వేసినవేందే చాయ్ చూడు ఎంత ఎర్రగుంది. చేపత్త కూడా ఎంత వేసినవో ఏమో ఇట్లా వేసినావు అనుకో ఇల్లు గుళ్ళు అవుతుంది. మరెందుకో ఆయన పొద్దుగానే లేచి పాలకు పంపి అటెండ్ మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెట్టి చాపత్తి వేసి చక్కెర వేసి మరగబెట్టి నీకు ఇచ్చుడు. వేడి లేమంటే ఇద్దును కదా కాగబెట్టి. ఏందే నన్ను ఉడుకు నీళ్ళు తాగమంటావా. మన్ను అన్నట్టు తీసుకొస్తే దాన్ని వేడి నీళ్ళనే అంటారు. ఛాయని పేరు పెట్టినందుకు ఏందే నువ్వే నాకు చెప్పేదాన్ని ఆయన వానే నేను తెచ్చుకున్న కోడలు దానివి నువ్వే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా. ఏంది మా అమ్మకి కోపం తెప్పించే మాటలు మాట్లాడుతున్నావు. అవ్వ కొడుకులకే కోపం తెప్పియాలిగా నేను. ఉన్నదంటే ఉలికి ఎక్కువ అట. ఏంది ఉలికి ఎక్కువ అంటున్నావు ఉన్నదేందో చెప్పు మరి. మా అమ్మ కోపం వచ్చే మాటలు ఏమన్నావే. ఏమన్నా ఛాయలాట చాపత్తి వేయద్దట చక్కెర వేయద్దట మరి ఎట్లా పెట్టాలో నువ్వు చెప్పు. చాలా చక్కెర చాపత్తి వేయకుండా ఎట్లా చేస్తారే. అరే నేను మొత్తానికి వేయకన్నానరా చక్కెర ముత్తంత వేయాలరా ఉత్తి తీయగుంటుందిరా కూరగాయల చక్కెర అంతేసి. గది ముచ్చడా మా అవ్వ మొత్తానికే చక్కెర వేయకని చెప్పలే ముత్తాంత ఏమని చెప్పింది. అందుకే దానికి కోపం వచ్చింది. నువ్వు రాయావా పారా ఎన్నడన్నా నా దిక్కు మాట్లాడినవా ఎప్పుడు అవకొంగు పట్టుకునే తిరుగుతావా నువ్వు. నీకు ఇప్పుడు కాదు తాత ముందు ఉంటుంది ఆగు. కూరలల్లా కూరగాయలు లేకుండానే కూర ఉండమంటది. కూరలల్లా కూరగాయలు లేకుండానే కూర ఉండమంటది. నీ రోగం అప్పుడు తిరుగుద్ది. అన్న ఎటు వేస్తున్నాయని పొలం కాడికి తమ్మి పొలం కడి వేస్తున్నావు అన్న. అన్న ఇప్పుడేం పని ఉంది ఇంత పొద్దునే వేస్తున్నావు. నార్మల్ నీళ్ళు పెట్టిపోయినా తమ్మి పొద్దుగాల వచ్చినా మరి టిఫిన్ చేసినా తమ్మి. అన్న చేసిన అన్న. సరే పని లేట్ అవుతుంటే మధ్యాహ్నం రాక ఉంటే ఇంటికి వచ్చి భోజనం చేసిపోతాను. సరే అన్న మర్చిపోకు మరి. ఓకే ఓకే అన్న రైట్.
హలో అవునా సరేనే ఖచ్చితంగా వస్తాం మేము రాకుండా ఎట్లుంటది అవునా మొత్తం ఖచ్చితంగా వస్తాం నేను చెప్తా సరేనే సరే మామయ్య మా అన్న కూతురు లేదా దానికి చీర కట్టిస్తారట మనల్ని అందరినీ రమ్మంటారు అందరం పోదాం మామయ్య ఇంకా పోదామంటారేందే సమ్మక్క జాతర అయినా దానికి ఇంకా బాగా టైం ఉంది. సమ్మక్క జాతర లేదు ఏది లేదు మా అన్న బిడ్డకి చీర కట్టిస్తారట రమ్మని ఇప్పుడే ఫోన్ చేసిండు అందరం కలిసిపోదాం ఒక్కసారి ముఖం అంతా చిన్న చేసుకుంది. ఏమైందే? ఏమయ్యేదేమున్నది నువ్వు పెళ్ళైన కాంచి ఒక్క చీర కూడా కొనలేదు మామగారు పెళ్ళి ఎప్పుడు పెట్టిన 3 చీరలే ఉన్నాయి అయ్యే చీరలు పట్టుకొని పోతే ఎట్లుంటది చెప్పు ఇజ్జత్ పోయే కథ అవుతుంది అందుకే ఆ ఫంక్షన్ కి నాకు ఒక చీర కొని ఏంది నీకు చీర కావన్నాయే ఏందిరా నువ్వు దానికి చీర కొంటావురా తలకాయ తాబేలుపుర తాగండి తాగింది తలకాయ పోతున్నా తలకాయ తాబేలుపుర తాగండి తాగింది తలకాయ పోతున్నా ఆ బుజ్జి చీలు కొట్టుకున్నట్టు నీకేమైతుంది కట్టాలు తక్కువ వేసింది కాంతలు తక్కువ వేసింది ఎప్పుడా చీలు కొనిపో అందరూ ఫంక్షన్ పోంపో చీరలానే కొని అన్నానే ఎవరో దాన్ని అడుగుతారా ఈ కట్టవద్ద దాందే ఆరా పొలం పంట తిరుక్కుంటా ఒంట్ల పంట తిరుక్కుంటా మందు తల్లుకుంటా కరెంట్లు కట్టుకుంటా అది సంపాదించింది అయితే ఆరా ఇది అగో కష్టం చేయ శాతకాకనే కదా కాపాయం చేసేది ఓహో ఎక్కడితే వీని పిల్లలు 40,000 చీరలు కొన్నావు అప్పుడు కొనకపోతే 40,000 మిగులుగా ఇప్పుడు కోళ్ళు ఎమ్మడి పడతాను అరే తీసుకపోతావు నేను తీసుకుపోవాలా కోళ్ళకు చీరలు కొనియాలి మన ఫంక్షన్ పోవాలి ఏయ్ నువ్వు ఎకతక్క మాట్లాడకు నీకేం తెలియదు నువ్వు ఎకతక్క మాట్లాడినావు అనుకో గుండు మీద ఒక్క ఇంటికి ఉండదు నన్ను కొడతావే అందుకొని చంపితే ముఖం పల్లెలు ఖర్చు పడాలి అమ్మా ఏమనుకుంటున్నావా ఆపూర్ మిలలే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇద్దరిని బయటకు తప్పుతా వింగ్సేవాడు వాడా ఇల్లు నువ్వు కట్టించా నేను కట్టించిన చీరలు నగలు అనుకుంటా పోతాంటే అప్పులపాలు కావా ఏం కావాలి కుటుంబం ఇప్పుడు నాకు గంటేనాది అవుతుందా మీకు ఏమో మీకే ఎరకాయిగా మధ్యలో బాగుంటుంది మంచి చెప్తే వెళ్ళినారుగా ఇంకా ఎక్కువ తక్కువ మాడితే మెల్లబట్టి బయటకు దొబ్బుతా కోళ్ళు తీసుకొని పోయి చీరలు కరాపు చెల్లి అప్పటి వరకు పోదాం కానీ ఏమైందా రమేష్ మా భార్య వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉందట్రా మా భార్య చీరలు కొని వందలుతుంది మా అమ్మ అద్దంటుంది ఈ తలకే నొప్పి అంతా నాకే ఉందిరా నా సిచ్యువేషన్లో మీరు ఉంటే ఏం చేస్తారా మేమైతే బరాబర్ మా పిల్లలకి కూడా ఇస్తాం మీ అవ్వాసం ఉంటే అవ్వ మాకు కూడా ఉంటే నేను నా పిల్లలకే కొనిచ్చురా చీర ఏమంటావురా బరాబరే ఏందిరా గట్లా అంటారు మరి లేకపోతే ఏందిరా మీ అవ్వ ఎప్పుడైనా నీకు సొంతంగా పేస్ట్ కొని ఇచ్చినారా అరే మీ అవ్వ నీకు ఎప్పుడైనా బట్టలైనా కొనిచ్చిందారా ఎప్పుడైనా మీ పెద్ద వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మీ అన్న బట్టలు పట్టుకొని వస్తుంది మీ అవ్వ చాయ్ చేస్తే చక్కెర ఏది చాపత్తి ఏది అలా పాలన్న పోతుంది లేకపోతే గోడకున్న సున్నం గీకెత్తాదో తెలియదు కాదురా ఏందిరా గట్లా అంటారు కోట్ల గుండె కనిపిస్తున్నారు అని చెప్తారు వెనకటికో సామెత ఉండే ఏదో వడ్డ ఇత్తు కూడా ఎదుర్కొని తిన్నారట అసలు వాళ్ళు మీరు పాపం ఉత్తిగా అమ్మాయి మీ ఇంట్లో వచ్చి పడ్డదిరా అంటే ఇప్పుడు చీర గురించి తప్ప అంటావారా ఇంత ఎత్తిపోసినట్టు మాట్లాడినా కానీ నీకు మానం అత్తలేదా రా నువ్వు కరెక్ట్ మొగలిరా లే బాబు కొనిపో అంతేనంటావారా ఏ పోరా అందంగా మొగడ బా ఆరా ఇదంతంత మాత్రం కాడే కాదురా గాపులు ఎట్లా మెచ్చిందిరా రామశిల్కాసుడి పొల్ల ఈ గద్దకి చేసిరేంద్ర ఇది గద్ద ఎందుకాయరా పీతిరి గద్ద రాబందు వాళ్ళ అమ్మాయితో పెళ్ళి అంచే ఏమోనా అది అప్పుడు అందులో వచ్చింది ఇళ్ళది వచ్చింది రమ్మంటే అత్తలేదు ఇంకా నాదే ఉందిరా నేను అప్పుడే తయారైనా అది ఇంకా రాపాయన నేను చూస్తాన్నా సరే పోదాం పారి అబ్బా రమేష్ గా ఈ లంగవానికి ఎంత అయినాయిరా కొననే కొన్నావు కదరా
పట్టాయని కళ్ళు ఎంత కూడా అయింది 4,000 రూపాయలు అయింది. అబ్బా 4,000 రా? అమ్మో 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 4,000 లంగవని అవసరమానే నీకు? నువ్వేమన్నా నీ తల్లిగారింటి కాడ ఉన్నా అనుకున్నావా? నువ్వేమన్నా చిన్నపిల్లని అనుకున్నావా? 4,000 లంగవని తెచ్చుకున్నావు. ఓ 2,000 1,500 ఓ 1,000 రూపాయలతో సరిపోదు అనుకున్నావే? ఓ 1,000 రూపాయల చీర తెచ్చుకోపోయావు. ఇట్లా అంటే ఇక ఈ కుటుంబం ఇక ఎదిగినట్టే. అరే రమేష్గా, ఈ ఇల్లు పోతుంది, నీకు గుడిసెత్తది. నిప్పులు పోసుకుంటానో కదా కళ్ళల్లా. నీ మొగుడు నీ గొనిత్తలేదు కానీ నా మొగుడు నా మీద గొనితే మాత్రం ఎగిరెగిరి పడతా అంటివి. ఏంటే నువ్వు నా సంసారాన్ని ఎంచేదానివైనవా? ఎంత ఉంది నీ సంవత్సరాన్ని ఇంకా ఎంచుడు కూడానా? బాగానే పోగొత్తారు ఇక. కళలు ఎక్కువ లంగం వేసుకుంటే మా అమ్మ సైడ్ రావడం. అమ్మా ఇప్పుడు నువ్వు కూడా దానికి అయినవా? ఇక ఇప్పుడు నేనేనా కొంచెదాన్ని చూస్తున్నావురా రమేష్గా? నువ్వన్నా నీ పెళ్ళానికి చెప్పి నీ సంసారం కాపాయం పెట్టుకో. ఎవరినే కాపాయమంటున్నావు? ఇదంతా ఇవ్వలే సత్యనారాయణ వంట పోతావా? ఏంది నువ్వు కూడా దానికే సపోర్టా? అరే రమేష్గా, ఈ ఫంక్షన్ కోవద్దు ఏమద్దు, సప్పుడు గింటపా. పోదాం. ఏమైంది వెన్నెల? ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం లేదండి, మొన్న నుంచి ఛాతీలో బాగా నొప్పి వస్తాను. మీకు చెప్తే హాస్పిటల్ తీసుకుపోతాను కానీ వయసులో అయిపోతాం. మీ అమ్మ లొల్లి పెడుతుందని మీకు చెప్పలేదండి. అమ్మా అమ్మ కొన్ని మంచిగా లేబోయే. తెస్తారా? ఇవ్వరా? అనేసి పెద్ద పాలు వేరే కాదురా. వెన్నెల వెన్నెలా వెన్నెల నీ పిసినార్తనం చేయబట్టేనా వెన్నెలకి ఇట్లా జరిగింది? లేకపోతే నన్ను వెన్నెల దవాఖానలో తీసుకుపోమని అడుగు. వెన్నెల బతికేది. నీ పిసినార్తనం చేయబట్టి ఏం సంపాదించినవే? అయ్యో వెన్నెలా, ఎంత పని అయిందే. ఈ గుండెపట్టు పాడుగాను నాకు వచ్చిన అయిపో. వెన్నెల 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 నీకు ఎంత పాపం చేసిండే ఆ వెన్నెల భగవంతుడు. వెన్నెల గుండెపట్టు వచ్చి నేను వెన్నెల 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 గ్యాస్ ఉంటుందని గుండెపోటు కూడా రాదే. గుండెపోటు భయపడుతుంది. ఏమైంది? నా పెళ్ళైన పొద్దు కూర్చో నాకు కమ్మగా ఎండిపెట్టామని ఉప్పు ఎత్తే కారం అయితే కారం అయితే ఉప్పు అయితే నాకు ఈ గుండెపోటు నాకు ఎప్పుడు వచ్చింది లెక్క. ఈ ఇంట్లో పట్టడానికి పొల్లకి వచ్చాను. మనకి ఏం తక్కువనే? మన భూమి లేదు, జాగా లేదా, ఇల్లు లేదా, ఇరుబాటు లేదా? దాని అడగచ్చా బట్టలు ఎత్తావా? ఏం మర్చిపోను? నీ పిసాతనం వల్లే పొల్లు అయింది. నా పిచ్చినార్తనం నేను పోగొట్టుకోవాలనుకుంటున్నా. నా వెన్నెల ఇప్పుడు తిరిగొస్తుందా? దేవుడు మొక్కు మొత్తం భగవంతుడా, మా వెన్నెల తిరిగి దేవుడా తండ్రి. వెన్నెల వాటర్ 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 ఇస్తా వాటర్ ఇస్తా. వెన్నెల నీళ్ళు తాగమ్మా, కొన్ని నీళ్ళు తాగు. అమ్మ వెన్నెల 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 కదిలిందే. హాస్పిటల్ తీసుకుపోదాం. తీసుకుపోదప్పా, బాబప్ప హాస్పిటల్ పోదప్పా.